బ్రేకింగ్ న్యూస్ అక్రమ మైనింగ్ కేసులో పరారీలో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాకాని దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్టులు, సీపోర్టులకు ఆయన గురించి సమాచారం ఇచ్చారు. నిన్న కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో కాకాని దేశం విడిచి వెళ్లకుండా నెల్లూరు జిల్లా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు కాకానితో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలో ముమ్మరంగా గాలిస్తున్నారు. 12 రోజులుగా కాకాని మరో 4 నిందితులు పరారీలోనే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ బాలరాజు ఫోన్ లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి, కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, పేలుడు పదార్థాల వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపులు ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో 6 బృందాలుగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు పొదలకూరులో నమోదైన కేసుకు సంబంధించి అరెస్టు విషయంలో తొందరపడకుండా పోలీసులను ఆదేశించాలని, వారు పెట్టిన కేసులు కొట్టేయాలంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ నిన్నటి రోజున న్యాయస్థానం కొట్టేయడంతో ఉత్కంఠత నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్ లో అక్రమ తవ్వకాలకు సంబంధించి గత ఫిబ్రవరి 16వ తేదీన మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదైంది. అందులో ఇప్పటి వరకు 13 మంది పేర్లు నమోదు చేయగా కాకాని గోవర్ధన్ రెడ్డి F4 గా ఉన్నారు. దాంతో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు పోలీసులు పలుమార్లు ప్రయత్నించిన కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం అందుబాటులోకి రాలేదు. దాంతో నెల్లూరులో ఆయన ఇంటికి నోటీసులు అంటించినటువంటి పోలీసులు ఆ తర్వాత హైదరాబాద్ లో కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం విచారణకు రాలేదు. ఈ క్రమంలోనే కాకాని చిన్నల్లుడికి కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన కూడా డుమ్మా కొట్టారు. అయితే గత కొంతకాలం క్రితం నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి తాను కేసులకు భయపడలేదని, కేసులు పెట్టిన పోలీసులను బట్టలు తీసి బహిరంగంగానే కొడతానంటూ కూడా హెచ్చరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత తెదేపా కార్యకర్తలకు ఇంతకంటే రెట్టింపు చర్యలు చేపడతానంటూ కూడా ఆయన అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే రుస్తుం మైన్స్ కేసు అయితే ఎప్పుడైతే నమోదైందో అక్కడ నుంచి మాత్రం ఆయన అప్పటి వరకు సింహంలా ప్రతి ఒక్కరిపై దూచుకుపడుతున్నటువంటి వ్యక్తి పిల్లిలా మారిపోయారని చెప్పొచ్చు. అయితే చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఆయన వాట్సాప్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రభుత్వంపై కావచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కావచ్చు, ప్రతిరోజు కంటెంట్లు పెట్టడం ఈ తరహాగా కొనసాగుతూ ఉండేది. అలాంటిది ఈ రుస్తుం మైన్స్ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఆయన ఎలాంటి సోషల్ మీడియాలో కూడా అందుబాటులో లేదని చెప్పవచ్చు. అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే గత 12 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు ఇంకా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత అన్ని విమానాశ్రయాలు కావచ్చు, అన్ని పోర్టులకు కూడా ఆయన గురించి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి దేశం దాటి వెళ్ళిపోయారన్న కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు దీనిపై పూర్తి విచారణ అనంతరం ఎప్పటికైనా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. లహరి, ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి, అటువంటి అందుబాటులో కూడా లేరు. మరి ఇప్పుడేమైనా ఆయన ఫోన్లు ఏమైనా ఆన్ లో ఉన్నాయా? లహరి, గత 12 రోజులుగా కూడా ఆయన ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ లోనే ఉన్నాయి. ఆయన సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడా కూడా ఆయన ఎవరికి కూడా టచింగ్ లో లేరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం, ఆ విలేకరుల సమావేశంతో తాను యాడికి పారిపోలేదని, కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారని చెప్పి చెప్తున్నారే తప్ప ఎక్కడ ఉన్నారు, ఎలా, ఎందుకు ప్రజాక్షేత్రంలో రాగలేకపోతున్నారు,
మీడియా పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ పోలీసు విచారణకు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారనేది మాత్రం డైరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. కేవలం అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసుల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు తప్ప తమకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో ఉన్నారన్న విషయం అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కూడా చెప్పలేని పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు మాత్రం విలేకరుల సమావేశం నిర్వహించడం, ఆయన ఎక్కడికి పారిపోలేదు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్టు మీడియా మీద దుష్ప్రచారం చేస్తున్నారా తప్ప ఆయన ఎక్కడ ఉన్నారనేది మాత్రం ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.